హైడ్రా కమిషనర్ రంగనాథ్ను తొలగించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై బీజేపీ చీఫ్ రామచంద్రరావు స్పందించారు. హైకోర్టు తీర్పు రేవంత్ ప్రభుత్వానికి చెంపదెబ్బ లాంటిదని వ్యాఖ్యానించిన ఆయన హైడ్రా ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని అన్నారు. రంగనాథ్పై 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లున్నాయని ప్రస్తావిస్తూ ప్రభుత్వ తీరుపై ప్రశ్నలు లేవనెత్తారు. హైడ్రా పేదల ఇళ్ల కూల్చివేతలకే పరిమితమైందని ఆరోపించిన రామచంద్రరావు పెద్దల అక్రమ నిర్మాణాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. ఎఫ్టీఎల్ పరిధిలోని నిర్మాణాలపై సమానంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హైడ్రాను రద్దు చేయాలని కోరారు. అని చెప్పి హైకోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో ఇది రేవంత్ రెడ్డి గారి వ్యక్తిగతమైనటువంటి ఒక బాధ్యతగా వారు వహించాల్సిన అవసరం ఉన్నది. హైడ్రా అనే సంస్థ హిట్లర్ తోని ప్రేరితమై ఈ హైడ్రా సంస్థ తీసుకొచ్చినట్టు చెప్తున్నాడు ఎక్కడ పడితే అక్కడ. మరి ఈ హైడ్రా బీదవాళ్ల ఇల్లు కూలగొట్టడము, పేదవాడి ఇల్లు కూలగొట్టేతో పాటు నిన్న గృహప్రవేశం చేసుకుంటే ఈ రోజు ఇల్లు కూలగొట్టడము, పేదవాళ్లు మధ్యతరగతి కుటుంబాలు అందరూ కూడా ఈరోజు హైడ్రా వచ్చినప్పటికీ బాధపడుతున్నారు. ఏ ఒక్క పెద్దవాళ్ళ ఇల్లు కూలగొట్టలేదు. అదేవిధంగా ఎంఐఎం లాంటి ఒక సంస్థ వాళ్ళ సంస్థలు మాత్రం ఎంత ఎఫ్టీఎల్ ని వాళ్ళు వైలేట్ చేసినా కూడా లేదు. అయితే ఈరోజు ఒక 63 టైమ్స్ కంటెంప్ట్ ఎదుర్కొంటాడు రంగనాథ్ గారు. అదేవిధంగా ఈ యొక్క ప్రస్తుతం ఉన్న హైకోర్టు ముందున్న కేసులో 3 సార్లు కంటెంప్ట్ పిటిషన్ వారి ముందు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ యొక్క హైడ్రా కమిషనర్ తొలగించాలని చెప్పి హైకోర్టు ఇచ్చిన తీర్పు అవుతుందో ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఇది